భౌగోళికంగా కొన్ని రకాలు ఉంటాయి. మీరు కురుక్షేత్రం ఉన్నటువంటి ప్రదేశం ఉంది. ఎప్పుడు ఏదో గొడవలు నడుస్తున్నాడు. హర్యానా దగ్గర సంబంధించినటువంటి చూసుకుంటే గనక. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ మన కురుక్షేత్ర యుద్ధంలో అది ఒక పార్ట్. అక్కడి నుంచి ఏదైతే గాంధార రాజుకి సంబంధించినటువంటిది అంటే మన ఎవరైతే శకునికి సంబంధించినటువంటి ప్రదేశం అంటారు. అక్కడ కుట్రలు, కుతంత్రాలు, కుచ్చితాలు ఆ ప్రాంతాల్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏం జరుగుతున్నదో కూడా చూస్తున్నాం. అట్లాగే కాశ్మీర్‌లో ఈ కాన్‌ఫ్లిక్ట్ అన్నది చరిత్రలో కూడా ఉంది. కశ్యప మహాముని ఉన్నటువంటి సందర్భంలో ద ల్యాండ్ ఆఫ్ రిషి కాశ్యప్. ఇందులో ప్రధానంగా ఏంటంటే లాంగ్ బిఫోర్ ఇట్ బికమ్ ఎ క్రౌన్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఆ రోజుల్లో కూడా. కాశ్మీర్ వాజ్ ఎ సాక్రెడ్ ల్యాండ్ షేప్డ్ బై డివినిటీ. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒకప్పుడు ఆ కా ఏది అక్కడ ఉన్నటువంటి సరస్సులో మునిగినటువంటి ప్రాంతం కూడా అన్నటువంటిది గుర్తు చేస్తుంటారు. ఖచ్చితంగా కాకపోతే ఏదైతే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అక్కడే కాన్‌ఫ్లిక్ట్. తమిళనాడు అత్యంత పవిత్రమైనటువంటి హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం. కానీ అక్కడే హిందూ వ్యతిరేకతలు ఉంటాయి. కాశ్మీర్ కూడా అట్లాంటిదే అనుకోవాలి.